ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకవదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభా పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠా పూర్ణేందు సుందరముఖాత్ అరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీసే కరుణామృతవాహినీ కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీ దేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శ్రీ బృహద్భాగవతామృతం ద్వితీయ ఖండంలో 7వ అధ్యాయం జగదానంద. గోలోక మహాత్మ్యం చెబుతున్నారు. భగవంతుడి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహము. శ్రీకృష్ణ వృష్టికుల పుష్కర జోషదాయీం క్ష్వా నిర్జర ద్విజ వసూదధి వృద్ధికారీం ఉద్ధర్మ సార్వరహర క్షితి రాక్షస దృక్ ఆకల్పమార్కమర్హన్ భగవన్ నమస్తే. ఓ కృష్ణ, వృష్టికుల కమలమును ప్రకాశము చేయు సూర్యుడా. సూర్యరశ్మికి కమలము వికసిస్తుంది. ఆ విధముగా వృష్ణికులము యదుకులము అనేటువంటి దానిని ప్రకాశింపజేశాడు. అంటే ఆ ప్రభావాన్ని లోకానికి తెలియజేశాడు భగవంతుడు. ఆవిర్భవించడం వలన అందరూ కూడా ఆ వృష్ణికులములకు గౌరవం ఇచ్చారు. పృథివిని, దేవతలను, ద్విజులను, గోవులను సమృద్ధిగా చూచువాడా. ఆ భగవంతుడు అవతరించిన తర్వాత పృథివీ కూడా సస్యశ్యామలముగా ఉంది. పృథివికి భారాన్ని భగవంతుడు తొలగించాడు. పృథివీ భగవంతుడి యొక్క పాదాలు సోకి ఆ భూదేవి చక్కగా పులకించిపోయి ఆనందపడింది.
దేవతలను ఎటువంటి కష్టం లేకుండా భగవంతుడు చూశాడు. బ్రాహ్మణుల్ని కూడా వాళ్ళ యొక్క విధులు సక్రమంగా నిర్వర్తించే విధముగా భగవంతుడు అనుకూల వాతావరణాన్ని సృష్టించాడు. గోవులను ఎప్పుడు కూడా సమృద్ధిగా చూసేవాడు. కాబట్టి ఓ భగవంతుడా, పాషండ ధర్మమనిడు నిశాకారీనమగు అంధకారము నశింపజేయువాడా. రాత్రి అంధకారం ఉంటుంది, అంధకారాన్ని పోగొట్టడానికి మనం దీపాలు వెలిగించుకుంటాం. కాబట్టి ఆ విధముగా జ్యోతి ప్రభావము చేత చీకటి ఏ విధంగా పోతూ ఉంటుందో ఆ విధముగా పాషండ ధర్మం అనేటువంటిది లోకాన్ని అంధకారముతో పోల్చారు. అది ఎవరికి తెలియదు అన్నమాట. అందరూ కూడా దాన ధర్మం అనుకుంటూ ఉంటారు. కాబట్టి సూర్యుడు ఉదయించినంత వరకు మనకి అసలైనటువంటి వెలుగు తెలియదు. దీపపు కాంతులు ఇదే వెలుగు అనుకుంటాం. కానీ ఎప్పుడైతే సూర్యరశ్మి భూమి మీద పడుతుందో అప్పుడు మొత్తం అంతా కూడా కనపడుతుంది. కాబట్టి అదే మనకి వెలుగుగా తెలుస్తుంది అన్నమాట. ఆ విధముగా ఈ తాత్కాలిక ధర్మములన్నీ కూడా రాత్రి ఉండేటువంటి దీపాలు లాంటివి. కానీ సనాతన ధర్మం మాత్రం అది వెలిగించేటువంటి వెలుగు ఇచ్చేటువంటి సూర్యుడు అన్నమాట. ఆ విధముగా భగవంతుడు ధర్మాన్ని సంస్థాపనం చేయడం ద్వారా ఈ చిన్న చిన్న ధర్మాలు, పాషణ ధర్మాలు, అధర్మాలు వీటిని తొలగించాడు. అంతేకాకుండా పృథివీ అందరి రాక్షసులను విమర్దనము చేయువాడా. ధర్మాన్ని ధ్వంసము చేసేవాళ్ళు, బ్రాహ్మణుని గోవుల్ని హింసించేవాళ్ళు, అధర్మాన్ని ధర్మముగా లోకానికి చూపించే వాళ్ళందరూ రాక్షసులే. అటువంటి వాళ్ళని భగవంతుడు మాత్రమే విమర్దనం చేయగలుగుతూ ఉంటాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడి గీతలో చెప్పిన విధముగా భగవంతుడు ఆవిర్భవించినప్పుడు అన్ని రకాలైనటువంటి క్షుద్ర ధర్మాలని, అసురులని, అసుర స్వభావాలని దూరం చేసి మళ్ళీ భూదేవిని సమతా తీసుకొస్తూ ఉంటాడు. కాబట్టి ఓ భగవంతుడా, నీవు జగమునందలి సర్వులకు పరమ పూజనీయుడవు. అందుకనే భగవంతుని అందరూ పూజించాలి, పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే భగవంతుడిని మనం సంతృప్తి పరిచినట్లయితే లోకమంతా కూడా సంతృప్తి చెందుతుంది. చెట్టు మొదట్లో నీళ్లు పోసినట్లయితే ఆ నీళ్లు ప్రతి ఆకుకి, పువ్వుకి, అన్నిటికి వెళుతూ ఉంటుంది. ఆ విధముగానే సకలమునకు మూలము భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క ఆరాధన చేయడం వలన, భగవంతుని మనం సంతృప్తి చేయడం వలన లోకమంతా కూడా సంతృప్తి చెందుతుంది. వేరువేరుగా మనం పోయక్కర్లేదు. ఆకు నీళ్లు పోస్తాడు ఎవరైనా వివేకి. మనకి ఆహారం నోట్లో పెట్టుకుంటే మొత్తం శరీరం అంతా కూడా ఉత్తేజమవుతాం, అన్ని కళ్ళు అన్ని బాగా చూడగలుగుతాం. అలా కాకుండా ఆహారం శుభ్రంగా పేస్ట్ చేసి కొంచెం చెవులను కొంచెం ముక్కులో పెట్టుకుంటారంటే అది మూర్ఖత అవుతుంది. కాబట్టి ఆ విధముగా భగవంతుని పూజించినట్లయితే, భగవత్ సేవ చేసినట్టు లోకమంతా కూడా తృప్తి పడుతుంది. తస్మిన్ తుష్టే జగత్తుష్టి. కాబట్టి కల్పాంతము వరకు నీ శ్రీచరణముల యందు కోటి నమస్కారములు తెలుపుతున్నాను. బ్రహ్మగారు అంటున్నారు, ఎంతటి మహనీయుడు కాబట్టి ఇప్పుడే కాకుండా కల్పాంతము వరకు కూడా, నేనంటే నేను బతికున్నంత కాలం ఒకటి నమస్కారం చేస్తూ ఉంటానని చెప్పి బ్రహ్మగారు భగవంతుణ్ణి స్తుతిస్తున్నాడు. శ్రీకృష్ణుడు తనను ద్వేషించు వారికి ముక్తి నొసంగును. ఎవరైతే భగవంతుని ద్వేషిస్తూ భగవంతుడి యొక్క చేతిలో చనిపోతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా భగవంతుడు ముక్తినిస్తాడు. అంటే ఆ ముక్తి అంతా సునాయాసంగా జరుగుతుంది భగవంతుడి దగ్గర. ఇది అతని అచింత్యముకు కారుణ్య స్వభావము తప్ప మరి ఏ కారణమును నిర్దేశింపలేము. అంటే భగవంతుడు మహాకరుణామూర్తి కాబట్టి మనల్ని చూస్తూ ఎవరైతే ప్రాణములు వదిలేస్తారో, లేదా తన చేతిలో ఎవరు చనిపోతూ ఉంటారో, లేదా భగవంతుడు ఎంతో ద్వేషిస్తూ ఉంటారు. ద్వేషించాలని మనం చింతన చేయాలి కదా. ద్వేషము అంటే భగవంతుడు ఇలాంటి వాడు, అలాంటి వాడు అని అస్తమానం వాడిని మనం స్మరిస్తూ ఉంటాం అన్నమాట. ఆ విధంగా ద్వేషముతోనైనా సరే భగవంతుని మనం కనుక స్మరిస్తున్నట్లయితే అటువంటి వాడికి భగవంతుడు ముక్తినిస్తాడు. ఎందుకంటే ఇది అతని యొక్క కరుణ. ఏదో విధముగా నా పేరు తెలిసాడు కాబట్టి నేను ముక్తినిస్తాను భగవంతుడు ఇస్తాడు. ఇంకా భగవంతుని ప్రీతితో, ఇష్టంతో ఆయన మా పేరు చెప్తుంది ఇంకెంత మనకి గొప్ప ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు, దాన్ని మనం చెప్పలేము. ఈ విధముగా భగవద్వేషముందు స్థిర సంకల్పుడయ్యును. ద్వేషము కొరకి అతను నామ సంకీర్తనము లేదా స్మరణము చేసినతో అట్లయ్యను అతడు సురాసురాదులకు కూడా దుర్లభముకు ముక్తిని దానము చేయను. ఏదో విధముగా వాడి పని పెట్టుకుని తిట్టాడు. ఎవడు?
శిశుపాలుడు పుట్టినప్పటి నుంచి తిడుతూనే ఉన్నాడు. ఆ తిట్లన్నీ ఆ 100 రోజు 100 జీవితంలో 100 కాదు, ప్రతిరోజు 100 తిట్టేస్తానమాట. కానీ ఆ రోజు తిట్టే నోడకే అయిపోయాయి. దాంట్లో ఇక సారు నీకు ఈ జన్మసారికి భగవంతునికి శిరస్సు చేయించి ముక్తించాడు అనమాట. కాబట్టి అది స్థిరత్వం ఉండాలి. ఏదో మనకి కష్టం వచ్చినప్పుడు తిట్టాము మళ్ళీ ఆయన సలహాలు తిట్టడం కూడా మనం వ్రతంగా పెట్టుకోవాలి. అలా పెట్టిన తిట్టుకున్నట్లయితే భగవంతుడు ఆనందిస్తాడు. ఆ విధంగా వాళ్ళు భగవంతుని ద్వేషిస్తూ స్మరించినప్పటికీ కూడా సురాసులకు దేవతలకు కూడా దూరమైనటువంటి ముక్తిని భగవంతుడు దానం చేస్తూ ఉంటాడు. ఇంకా నువ్వు సమగ్ర భక్తిమంతులకు దానికంటే నువ్వు ఏదియో విశిష్ట ఫలదానము చేయును. ఇంకా నిరంతరము భగవంతుని భక్తితోటి ప్రేమతోటి స్మరిస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి కూడా సమానమైతే రాని మరి అలా ఉండకూడదు కదా. ఈ యథామాం ప్రపద్యంతే తాం సమయో భజామ్యహం. ఎవరు ఏ విధముగా భగవంతుణ్ణి వేడుకుంటూ ఉంటారో వాళ్ళని అర్థం రక్షిస్తూ ఉంటాడు. మరి ద్వేషించేవాడికి ప్రేమించేవాడికి ఒకటే అయితే అలాగా. కాబట్టి దీనికి ఏదో వేరుగా మనం వాళ్ళకన్నా కైకు గొప్ప ఫలితాలు భగవంతుడు ఇవ్వాలి. కాబట్టి ఆ విధముగా ఇంకానూ సమగ్రముగా భక్తి చెందిన వాళ్ళకి ఏదో విశిష్ట ఫలదానము వేరుగా ఉంటుందన్నమాట. 100 రూపాయలు ఇస్తే ఇక్కడ దర్శనం, అదే 5 రూపాయలు ఇస్తే తీసుకెళ్తారు. అలా ఉంటుంది భగవంతుడు కూడా. కాబట్టి కానీ ఆ పని ఇతర భగవత్ సర్వములో ఇట్టి ముక్తిదాతృత్వ శక్తి యొక్క వికాసము లేదు. కానీ భగవంతుడి యొక్క అవతారాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ అన్ని అవతారంలో కూడా భగవంతుడి విధంగా మోక్షం ఇవ్వలేదు. పూతన రాక్షసి ఆవిడేమో లోపలంతో విషయం పైకి మాత్రం తల్లిలేగా ఆలోచన వచ్చింది. అయినప్పటికీ కూడా భగవంతుని ముక్తినిచ్చాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు మాత్రమే చాలా మందికి ముక్తినిచ్చాడు. హతాది గతిదాయక అంటే ఆయన చేతిలో చనిపోయినటువంటి శత్రువులకు కూడా భగవంతుడు మోక్షాన్ని ఇస్తాడు అనేటువంటి ఈ సిద్ధాంతము కేవలము కృష్ణలీలలోనే ఎక్కువగా జరిగింది అన్నమాట. కాబట్టి భగవత్ స్వరూపంలో ఇటువంటి దాతృశక్తి ఉన్నప్పటికీ కూడా అందరిలో చూపించలేదు. అందరికీ ఇట్లు చెప్పారు. అఖిల భగవత్ స్వరూపముల కంటేను శ్రీకృష్ణుని యందు ఆశ్చర్యకరముగు కారుణ్య శక్తి యొక్క వికాసం పరిపూర్ణముగానున్నది. అన్ని అవతారాలలో కల్లా కూడా కృష్ణావతారంలో భగవంతుడికి కరుణ అనేటువంటి గుణము చాలా ఎక్కువగా ఉంది. అందుకని ఆయన బృందావనంలో అంతమందితో ఆడాడు. ఆ సకులిచ్చినటువంటి ఎంగిలి పళ్ళు తిన్నాడు, వాళ్ళకి ఆనందం ఇచ్చాడు. కాబట్టి కృష్ణలీల కన్నా సులభమైనటువంటిది వాత్సల్య కలిగిన కరుణ చూపించేది అంటే ఇంకొక అవతారం లేదు. అది మిగిలిన శ్రీ భగవత్ స్వరూపములందు ఎన్నడూనూ దుష్టము కాదు. ఆ కృష్ణలీలను చూసినటువంటి ఏ తత్వాలు ఉన్నాయో భగవంతుడు అందరూ ఒకే భగవంతుడు అయినప్పటికీ కూడా ఆయన కరుణనేటువంటిది కృష్ణ అవతారములు ఎక్కువగా ఉంది. జడ్జి గారు ఉంటారు, ఇంట్లో ఉంటే అందరితో ఫ్రీగా మాట్లాడతారు, చక్కగా అందరూ పక్కన కూర్చొని తీసుకోవచ్చు. అదే జడ్జి కనుక బెంచి మీద ఉంటే తండ్రి అయినా కూడా మర్యాద చెప్పాలి. అదే లోపల ఆ బార్లో కూర్చుంటాడు, అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. కానీ పూర్తిగా ఫ్రీగా ఉండేటువంటిది జడ్జి గారు ఇంట్లో ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా భగవంతుడు బృందావనంలో కృష్ణుగా ఉంటే అంత సౌలభ్యంగా ఉంటాడు. మళ్ళీ అదే కృష్ణుడు కనుక నారాయణమూర్తిగా ఉన్నట్లయితే ఉంచిన మాట్లాడదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ ఆయనతో మాట్లాడాలి మనం, చెప్పలేము. రామావతారంలో కొంచెం కాబట్టి అన్ని అవతారంలో కన్నా కూడా కృష్ణావతారంలో ఆయన యొక్క కరుణ వాత్సల్యం ఏమన్నా అవన్నీ కూడా పరిపూర్ణంగా అక్కడ చూపించాడు. ధన్యేయ మధ్య ధరణీ తృణవీరుధస్వ పాదస్పృశోద్రుమలతా కరజాభిమృష్టా సద్యోద్రయ ఖగమృగా సదయావలోకై గోప్యోంతరేణ భుజయోరపి యత్స్పృహాశ్రీ. ఈ ధరణి నేడే ధన్యమగుతున్నది. ఈమె తృణ గురుమాతుల నీ పాదస్పర్శ వలన వృక్షలతలన్నీయు ఫలపుష్పాలను ఇచ్చినప్పుడు నీ కరస్పర్శ వలన కృతార్థమగుతున్నవి. కృష్ణుడు ఏ విధముగా వనవిహారం చేశాడు, గోచారణ వేర చేశాడు, వనాలు ఏ విధంగా ఆడుకున్నాడు, ఆ విధంగా ఏ భగవంతుడు ఆడుకోలేదు.
కాబట్టి అంటున్నారు ఇక్కడ, ఓ కృష్ణ, నువ్వు కృష్ణుడిగా అవతరించినప్పుడే ఈ భూదేవి అంతా కూడా ధన్యత పొందింది. తృణములు అంటే గడ్డి, గుల్మాదులు, పొదలు అవన్నీ కూడా భగవంతుడు నడిచాడు. ఆ భగవంతుడి పాదస్పర్శ వలన అవన్నీ కూడా కొత్తగా ఫలపుష్పాదులు పళ్ళు ఇచ్చాయి, పుష్పాలు ఇస్తున్నాయి. ఆ విధముగా భగవంతుడి కరస్పర్శ వలన, భగవంతుడి యొక్క పాదతాకిడి చేత, భగవంతుడి యొక్క చెయ్య స్పర్శ చేత అవన్నీ కృతార్థము చెందాయి. నదులు, గిరులు అంటే కొండలు, పక్షులు, మృగములు మొన్నగు పశువులన్నీ నీ సదయావలోకనము చే ధన్యములగుతున్నవి. భగవంతుడు ఆ విధముగా వనవిహారం చేసినప్పుడు, గోచారం చేసినప్పుడు నదులు ఆయన స్నానం చేశాడు, పర్వతాలు ఎక్కాడు, పక్షులను చూసి పక్షులేగా ఆయన ఎగిరాడు, కూశాడు. ఇక మృగములు లేళ్ళు అవన్నీ కూడా భగవంతుడి యొక్క మురళివాద్యానికి అవన్నీ దగ్గరికి వచ్చాయన్నమాట. ఆ విధంగా అవన్నీ కూడా వాటిలన్నిటి భగవంతుడు చూశాట. ఎలాగట? సదయావలోకనము, దయతో కూడినటువంటి చూపుల ద్వారా వాటిలందరినీ కూడా ధన్యము చేశాడు. ఇంకను లక్ష్మీదేవికి కూడా స్పృహనీయమగు నీ ఆ భుజదండమనడి ఆలింగనము పొందిన గోపికలు ధన్యులగుచుండరి. ఇంకా లక్ష్మీదేవికి కూడా దుర్లభం అన్నమాట. ఎప్పుడు కూడా పాదాల దగ్గరికి వస్తే పాదాలు వచ్చుతూ ఉంటుంది తప్ప ఆ భగవంతుడి యొక్క ఆలింగనం పొందలేదు. కాబట్టి లక్ష్మీదేవి కూడా దుర్లభం అన్నమాట. అటువంటి భుజబంధనము, చక్కగా చేతుల మీద వేయటమైనటువంటి ఆ సౌభాగ్యాన్ని కేవలము బృందావనులు గోపికలు మాత్రమే పొందారు. కాబట్టి వాడు ధన్యత పొందారు అని చెప్పి కృష్ణలీల యొక్క ఉత్కృష్టాన్ని ఇక్కడ చెబుతున్నారు. బృందావన సఖిభువో విపనోది కీర్తిం యద్దేవకీసుత పదాంబుజలబ్ధలక్ష్మీ గోవింద వేణుమనుమత్తమయూర నృత్యం ప్రేక్ష్య ద్రిసాంబ వరదాన్య సమస్త సత్వం. ఓ సఖి, ఈ శ్రీ బృందావనము భూమండలము యొక్క కీర్తిని విస్తరింపచేయుతున్నది. సఖులు అంటే గోపికలు చెప్పుకుంటున్నారు. ఓ సఖి, ఈ బృందావనము భూమండలం యొక్క కీర్తిని విస్తరింపజేస్తుంది. ఎందుకంటే భూమండలం చాలా గొప్పది, అందులో మళ్ళీ మన భారతదేశం చాలా గొప్పది. ఎందుకుట? ఇక్కడ చాలా మంది మహర్షులు తపస్సు చేశారు. వాళ్ళ శక్తి ద్వారా నదులను సృష్టించారు, నదులు భగవంతుడు తీసుకొచ్చారు, భగవంతుడు సాక్షాత్ అవతరించాడు. ఆ భగవంతుడు రామచంద్రమూర్తిగా ఉన్నప్పుడు పాదములతో మొత్తం దండకార్యంతో నడిచాడు. కృష్ణుగా ఉన్నప్పుడు ద్వారకా బృందాన్ని నడిచాడు. అదే మహాప్రభుగా చైతన్య మహాప్రభు అవతరించినప్పుడు మొత్తం దక్షిణ భారతదేశం ఏమిటి ఉత్తర భారతం అంతా కూడా ఆయన కాలినడక నడిచి అంతా కూడా పవిత్రం చేశాడు. కాబట్టి ఈ బృందావనము ఈ భారతదేశంలో ఉన్న కారణముగా భూమండలము చాలా గొప్పదైంది. ఎందుకుట? ఈ బృందావనము శ్రీకృష్ణుని చరణ కమల యుగల సంస్పర్శ చే సుశోభితమై ఉన్నది. ఇప్పటికీ కూడా ఆ కృష్ణుడి యొక్క పాదచిహ్నములు బృందావనంలో ఉన్నాయి. ఆయన కొండకి మురళి వాయిస్తుంటే కొండ కరిగిపోయింది. అప్పుడు ఆయన కాలిముద్రలు ఇప్పటికీ కనబడుతూ ఉంటాయి. ఆయన జారుని బట్టి జారుడు వల్ల ఇప్పటికీ ఉంది. ఆ తన యొక్క సతులతో పాటు ఆడుతూ ఆడుతూ కొన్ని పర్వత రాళ్ల మీద ఆయన పళ్ళు పెట్టుకు తిన్నాడు. ఇప్పటికీ ఆనవాళ్ళు ఉన్నాయి. కాబట్టి అటువంటి గుర్తులు ఉన్న కారణముగా భూమండలము చాలా గొప్పదైంది. శ్రీ గోవిందుని మేఘమంద్రముగు వేణునాద శ్రవణముచే ప్రేమోన్మత్తమగు మయూరముల నృత్యమును చూచి వనమునందలి ఇతర సకల ప్రాణులు తమ తమ చేష్టలను పరిచయించి గుంపులు గుంపులుగా గోవర్ధన సాను ప్రాంతములందు నిలిచి ఉన్నవి. చక్కగా కృష్ణుడు మురళి వాయిస్తుంటే మొత్తం మేఘములు కనుక ఒక్కసారి గర్జించినట్లయితే మేఘ గర్జన మొత్తం అంతా కూడా సమానంగా వినపడుతుంది అనమాట. మనం మాట్లాడితే ఇక్కడ వినపడుతుంది, పైకి పెట్టి అక్కడ వినపడుతుంది. ఎటుగా అరవాలి, పిలుస్తాము పిలుస్తారు. కానీ భగవంతుడి యొక్క ధ్వని ఎలా ఉంటుందంటే ఆయన అరవక్కర్లేదు, మేఘ గంభీర స్వరం అంటారు. ఆ విధంగా మురళి వాయిస్తుంటే ఆ మురళి మేఘనాదము వలి అంతటా కూడా చక్కగా సమానంగా వినపడుతుంది. అది విని నెమళ్ళు వచ్చి నృత్యం చేస్తున్నాయట. ఆ భగవంతుడి యొక్క వేణుగానము, ఈ మురళి తర్వాత ఈ మయూరముల నృత్యం చూసేటప్పటికీ ఇతర ప్రాణులందరూ కూడా వచ్చాయిట. గుంపులు గుంపులుగా వచ్చి వాళ్ళ యొక్క చేష్టలు తింటున్నట్టు గడ్డి వదిలేసి వచ్చాయిట.
ఆ విధంగా పూసేటువంటి పక్షులనే వచ్చాయి. ఆ విధంగా అవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ పనులు మానేసి గుంపులు గుంపులుగా గోవర్ధన పర్వత పాదం కిందకు వచ్చేవాళ్ళు అవి చూస్తున్నాయి. కృష్ణుడు వాయించే మురళిని పెట్టున్నాయి, నమల యొక్క నాట్యం చూస్తున్నాయి. ఈ విధంగా భగవంతుడు తన యొక్క మురళీధ్వని ద్వారా సమస్త జీవులను కూడా ఆకర్షించాడు. హంతాయమద్రిరమలా హరిదాసవర్యో యద్రామకృష్ణ చరణ స్పరస ప్రమోద మానంతనోతి సహ గోగణయోస్తయోర్యత్ పానీయ సూయవస కందర కందమూలై. ఓ గోపికలారా, ఈ గోవర్ధన పర్వతము శ్రీహరి యొక్క దాసులో శ్రేష్టమైనటువంటిది. దాసుడు అంటే భగవంతుడికి లేదా తన యొక్క యజమానికి ఎప్పుడు ఏ సేవ చేయాలో సేవ చేస్తూ ఉంటాడు. అటువంటి భగవంతుడికి ఎంతమంది దాసులు ఉన్నారో వాళ్ళల్లో గోవర్ధన పర్వతము చాలా శ్రేష్టమైనటువంటిది. ఆ పర్వతం ఎందుకు భగవంతుడికి దాసులు అవుతాడు అంటే పర్వతం మాట్లాడుతుందా అంటే ప్రతీది కూడా భగవంతుడి యొక్క సేవ చేయగలుగుతుంది. మనకి పర్వతం ఏర్పడుతుంది కానీ వాటికి కూడా ప్రాణం ఉంటుంది. అందులో పర్వతములు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఈ గోవర్ధన పర్వతం చాలా గొప్పది. ఎందుకుట ఇది శ్రీరామకృష్ణుల చరణారవిందముల స్పర్శను పొందినది. స్వయముగా బలరాముడు కృష్ణుడు గోపకులతో పాటు ఆ పర్వతాలు అధిరోహించేవాడు, తిరిగేవాడు కాబట్టి ఆ కాళ్ళ స్పర్శ పొందింది కాబట్టి చాలా గొప్పది. అందులకి ఆనందము నొందినదై స్వచ్ఛమగు జలమును, కోమలములకు తృణములను, విచిత్రములకు కందరములను, నానావిధములకు కందమూలముల ద్వారా శ్రీరామకృష్ణుడు పూజిస్తున్నది. ఆ భగవంతుని యొక్క పాదస్పర్శ తగిన వెంటనే రకరకాల సెలయేళ్ళు ప్రవేశించాయి. వాళ్ళకి సగం కాడు కడుకోవడానికి మంచిది తాగడానికి. ఇంకా బలరామకృష్ణుని యొక్క చరణ స్పర్శ వలన ఆవులకి దూడలకి మేత చక్క గడ్డి, పచ్చగడ్డి అది పుట్టించిందన్నమాట. ఇంకా వాళ్ళు ఆడుకోవడానికి రకరకాల గుహలు, వాడు తినడానికి కందమూలములు, రకరకాల పళ్ళు దుంపలవన్నీ కూడా ఇచ్చి బలరామకృష్ణుని పూజించింది, సేవించింది అన్నమాట. అంటే అవన్నీ వాడికి ఇచ్చింది. దృష్ట్వా తపి ప్రజపసూన్ సహ రామ గోపై సంచారయంతమనువేణు ముదీరయంతం ప్రేమ ప్రవృద్ధ ఉదిత కుసుమావళీభిః సఖ్యుర్వృధాత్ స్వవపూషాంబుద ఆపపత్రం. శ్రీరామకృష్ణులు గోపబాలకులతో వేణునాదము చేయుతూ ఎండ తీవ్రముగానున్న వ్రజములో పశువులను చారణము చేయినప్పుడు మేఘ సమూహములు వారి మస్తకముపై గగనమంతయు పరివ్యాప్తమై ప్రవృద్ధము ప్రేమ ప్రవాహ రూపమునకు కుసుమ కోమల తుంపర కణములను వర్షింపచేయుచు తమ దేహమును ఛత్రముగా చేయుచుండును. ఇంకా ఈ పర్వతములు చెట్లు కాకుండా మేఘములు కూడా భగవంతునికి సేవ చేశాయట. చక్కగా ఆ బలరామకృష్ణులు గొప్పపాదలకు చక్కగా వేణునాదము చేస్తూ రకరకాలైనటువంటి ఆటాడుకుంటుంటే ఎక్కువగా ఎండ ఉన్నప్పుడు పాపం వాళ్ళకి గొడుగులేక ఈ మేఘములన్నీ కూడా పక్కపక్కన చేరి ఆ ఎండ వాళ్ళు తగలకుండా పైన వాళ్ళకి ఛత్రము గొడుగు వలె చక్కగా అంత వ్యాపించి ఉండి వాళ్ళకి పరిశ్రమ తెలియకుండా ఉండడం కోసం అని చెప్పి చక్కగా తుంపనేటువంటి నీళ్ళని వాళ్ళ మీద వర్షింపచేస్తూ తమ యొక్క శరీరం అంటే మేఘముల యొక్క శరీరాన్ని గొడుగులా పట్టి ఉంచాయి. ఆ విధముగా మేఘములు కూడా భగవంతుడు సేవ చేశాయి. నజ్యస్తదాతదుపధార్య ముకుంద గీత ఆవర్త లక్షిత మనోభవ భగ్నవేగా ఆలింగన స్థగిత మూర్మి భుజైర్మురారేర్ గృహ్ణంతి పాదయుగళం కమలోపహారా. ఓ సకులారా, ముకుందుని వేణుగీతమును విని నదులు ఆవర్తమును నెపముతో కామోచ్ఛ్వాసను ప్రకాశనమునర్చుతున్నవి. సాధారణంగా నదులలో కెరటములు వస్తాయి, సుడిగుండములు కూడా ఉంటూ ఉంటాయి. ఆవర్తనము సుడిగుండములు అన్నమాట. ఆ విధముగా నదులు కూడా భగవంతుడి యొక్క వేణుగీతాన్ని వినేటప్పటికీ అవన్నీ ఆవర్తనము, ఆ నీళ్ళు అక్కడ తిరుగుతూ ఉండేవి. ఆ విధముగా తిరుగుతూ
వాళ్ళ యొక్క ఆనందాన్ని అక్కడ ప్రకాశింప చేస్తూ ఉండేవిడ. కామోద్రేక వశముచి అది భగ్న తరంగములు కలది అయి తరంగములనడి బాహువుల ద్వారా ఆలింగనముతో కమలములను ఉపహారముగా తెచ్చి శ్రీకృష్ణుని పదయుగళమును పూజించుతున్నవి. అంతేకాకుండా నదులలో కొన్ని కెరటాలు వస్తూ ఉంటాయి. ఆ కెరటాలు నదుల చేతులు అన్నమాట. ఇక్కడ కూడా ఆ నదులు వారి యొక్క బాహువులు అనేటువంటి తరంగముల ద్వారా రకరకాల పుష్పములని, జలపుష్పములు ఉంటాయి, జలములో పుట్టేటువంటి పుష్పములు అన్నమాట, కమలములు, ఇంకా అటువంటి వాటిని తెచ్చి భగవంతుడి యొక్క కాళ్ళ మీద అవి తడుపుతూ పెడుతున్నాయన్నమాట. కాబట్టి అవన్నీ కూడా నీళ్లు కూడా భగవంతుడికి ఉపహారము కానుకగా చక్కగా పువ్వులు పట్టుకొని పూజిస్తున్నాయి. శ్రీకృష్ణుని వేణుగీతముచే ఎండు కొమ్మలు చిగురించును. భగవంతుడి యొక్క వేణునాదము అంత మహత్యం ఉందన్నమాట. సంగీతానికే మహత్యం ఉంది. ఆ చెట్లు చిగురుస్తూ ఉంటాయి, రాళ్ళు కరిగిపోతాయి, దీపములు వెలుగుతూ ఉంటాయి, మేఘములు నుంచి వర్షం వస్తూ ఉంటుంది. అంత సంగీతానికి ఉంది. ఇలా కృష్ణుడి యొక్క వేణునాదము కూడా ఆ నాదానికి ఎండిపోయిన చెట్లు చక్కగా చిగురించేవి, శివను ద్రవించేవి, నదుల ప్రవాహము స్థగితమవుతూ ఉంటుంది. సాధారణముగా జల ప్రవాహము స్థగితమైన చోటే నిలిచిపోయినట్లయితే క్రమముగా పూర్ణమై నిత్య ప్రదేశంలో కూడా ప్లావితం చేయను. ఆనకట్టలను కడతారు. ఆనకట్ట కట్టడం వలన ఆ నీళ్ళని కూడా ఆగిపోయి ఇంకా పక్కపక్కన ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. ఆ విధముగానే ఇక్కడ ఈ ఆనకట్ట కట్టకుండానే నీళ్ళన్నీ కూడా ఆ విధముగా ఆగిపోయి వస్తూ ఉంటాయి. తరంగ క్షిప్తములకు కమలాదులు ఉపహారముగా శ్రీకృష్ణుని పాదమూలమున పతితము తగును. ఆ విధముగా ఆ నీళ్ళని ఆగిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి భగవంతుడి కాళ్ళ మీద పడుతూ రకరకాల పూర్వకుల పొడిచి పెడుతుంటుంది అనమాట. అది సూచన సహజముగానే నదులన్నీ సచేతనముల వలె శ్రీకృష్ణుని పూజించినట్లు అనిపించను. ఆ దృశ్యం చూస్తే నీళ్లు కూడా, నదులు కూడా ఆ తరంగమైన చేతితో పట్టుకొచ్చి పువ్వులు పెడుతున్నట్టుగా ఉంటాయన్నమాట. కానీ బ్రజదేవి గణము యొక్క ఉత్కటమగు అనురాగ ప్రాబల్యము వలన దానిని చూచి తమ తమ రసమునకు అనురూపము పైన చెప్పిన విధముగా ఉత్ప్రేక్షము ఉదయించును. అందులో ఎవరికైతే ఇటువంటి సేవ ప్రవృత్తి సేవాభావం ఉంటుందో వాడు ప్రతిదాన్ని కూడా అది ప్రతిదీ కూడా మాకన్నా అది సేవవాదం చేసినటువంటి ఒక దృష్టితో కలిగి ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ చేతనములు ఏ విధంగా అయితే ఆ చరణము వచ్చి పనులు చేస్తూ ఉంటాయి ఆ విధముగానే ఇవి కూడా భగవంతుడి యందు అనురాగం ఉన్న కారణముగా అవన్నీ తమ తమ సాధ్యం అనుసరించి చక్కగా సేవ చేస్తున్నాయని చెప్పి గోపికలు వాళ్ళ దృష్టి ద్వారా ప్రతీదీ కూడా భగవంతుడి సేవ ఉపకరణం చేస్తున్నారు, చెబుతున్నాయి, వర్ణిస్తున్నారు. వనలతాంతరవ ఆత్మని విష్ణు వ్యంగ్యయంతైవ పుష్ప ఫలాజ్యా ప్రణత భారవితపా మధుదారా ప్రేమ హృష్టతనవో వగృషుస్మాం. శ్రీ బృందావనములందరి తనులతలన్నీయు సర్వవ్యాపకుడకు శ్రీకృష్ణుని ప్రాణకోటి రూపముగా అంతరమందు రక్షించుతున్నాను. ప్రేమ వైవస్యముచే అతని వ్యక్తము చేయుతున్నవి. ఒక బృందావనంలో ఉండేటువంటి వృక్షములు, లతలు అవన్నీ కూడా భగవంతుడు సర్వవ్యాపకుడు. ఆయన ప్రాణకోటి రూపముగా, ఒక ప్రాణము కాదు, కోటి ప్రాణము వలె అతను రక్షిస్తూ ఉంటారన్నమాట. ప్రేమ వలన అవన్నీ కూడా భగవంతుడి యందు అంత భక్తి కలిగి సేవ కలిగి ఉన్నాయి. పత్ర పుష్పములచే సంపన్నమైన నమ్రశాఖలు గల లతలు, వృక్షములు ప్రేమచే పులకాంగము కలిగినై ప్రణవము చేయుటకై తమ తమ శాఖలను క్రిందకు వంచి అశ్రువులను మధుదారులను వర్షింపజేస్తూ ఉంటాయి. బలరామకృష్ణగా ఆ బృందావనంలో ఆ శోభని, ఆ అందాన్ని చూడటం కోసం వెళుతూ ఉంటే వాళ్ళు చూసేటప్పటికీ వృక్షములన్నీ కూడా పైనుంచి పూలు కురిపిస్తూ ఉంటాయి. ఇంకా పళ్ళు ఉన్నటువంటి చెట్లన్నీ కూడా తమ తమ కొమ్మలని వంచి భగవంతుడికి నమస్కరిస్తున్నట్టుగా కిందకి వంగి పళ్ళు చక్కగా అవి భగవంతుడికి ఇస్తూ ఉంటాయన్నమాట. ఆ విధముగా ప్రతీది కూడా భగవత్ సేవ చేస్తోంది. ఏది అరిణంస్తవ యశోఖిల లోకతీర్థం గాయంతి ఆది పురుషానుపదం భజంతి ప్రాయో అమీ మునిగణ భవదీయ ముఖ్య గూఢం వనేపిన జహాత్యనఘాత్మదైవం. ఓ ఆది పురుషుడా, ఈ భ్రమరములన్నీ
సర్వలోక పావనమగు సర్వలోక పావనమగు నీ యశస్సును దానము చేయిసు నిన్ను వెంబడించి వడలుచున్నవి. ఆ విధంగా భగవంతుడు వెళుతూ ఉంటే భగవంతుడు కూడా ఈ భ్రమరములు తేనెటీగలు తుమ్మెదులు అవన్నీ కూడా వస్తుంటే బలరాముని కృష్ణుడు నాట, ఓ బలరామ ఆది పురుష, ఈ భ్రమరములన్నీ కూడా ఈ యొక్క సర్వలోక పావనము పుణ్య శ్లోకాయ మంగళంతో ఉంటాయి. భగవంతుడి యొక్క యశస్సు ఎన్నా దానము చేసిన లోకములన్నీ కూడా పావనమవుతూ ఉంటాయి. ఆ విధముగా సర్వలోకములను ఫలితం చేసిన నీ యొక్క గొప్పతనాన్ని, నీ యొక్క యశస్సుని అవి ఝంకారముతో గానం చేస్తూ నీ కూడా వస్తున్నాయి. వీరు తప్పక నీ శ్రేష్ఠ భక్తులకు మునులే అయ్యుందురు. వీరందరూ ఎవరుగా? తప్పకుండా వాళ్ళు మహా ఋషులే, మహామునులే. నిన్ను విధంగా దర్శనం చేసుకుంటూ వాళ్ళు వస్తున్నారు. వనమందు నీవు గూఢరూపమున బాల్య క్రీడారసమున మత్తుడవై ఉన్నాను. వీరు నిన్ను గుర్తించేది. వీళ్ళెవరు? మహారుషులు. వాళ్ళు ఈ భగవంతుడు చూడటం కోసం రకరకాల రూపాలను దాల్చి వస్తూ ఉంటారు. భగవంతుడు కూడా ఇప్పుడు మానవ మాతృడు వలె, ఒక గోపాలుడు వలె వాళ్ళు అలంకరించుకొని గోచారం చేస్తుంటే వాళ్ళని గుర్తించారు. శ్రేష్ఠ భక్తులు కాబట్టి భక్తులే భగవంతుని గుర్తించగలుగుతారు. అప్పుడు రహస్యముగా ఇక్కడ తిరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళని గుర్తించి నీ కూడా వచ్చి నిన్ను స్తుతిస్తున్నారు. సరసి సారసహంస విహంగాశ్చారు గీత హృత చేతస ఏత్య హరిముపాసతేయత చిత్తా హంతమీడిత దృశో ధృతమూల. ఏమి ఆశ్చర్యము! సరోవరమునందలి సకల సారసములు, హంసలు, ఇతర విహంగములు శ్రీకృష్ణు మనోహరముగు వేణు గీతముచే కృతచిత్తులై సమీపంలోకి ఏదైతే సంయోగ చిత్తముతో నిమీలిత నయనములతో నేరముగా నిశ్శబ్దముగా శ్రీహరిని ఉపాసించుతున్నది. ఇంకా ఆశ్చర్యం ఏమిటిడా? భగవంతుడు వేణుగానం చేస్తుంటే నీళ్ళల్లో చక్కగా సరోవరములో ఈత కొట్టేటువంటి సారసములు, హంసలు, రకరకాల పక్షులు ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క మనోహరమైనటువంటి వేణువాదముని అవి వింటూ వాళ్ళ చిత్తములన్నీ కూడా దొంగిలించబడినవి. అక్కడి నుంచి లేచి వచ్చి దగ్గరగా నుంచుని సంయమ చిత్తముతో, ఏకాగ్ర చిత్తముతో, ఎటువంటి కోతలు కుయకుండా, రెక్కలు చప్పు చేయకుండా కొండలు ఏ విధంగా నిలబడి ఉంటాయి ఆ విధముగా ఏకాగ్ర చిత్తములు అవన్నీ కూడా నిమీలిత నయనములతో చక్కగా కళ్ళు మూసుకొని నిశ్శబ్దముగా భగవంతుణ్ణి ఉపాసిస్తున్నాయి. ప్రాయో మతాంబ మునయో విహగావనేస్మిన్ కృష్ణేక్షిదం తదుదితం కలవేణుగీతం ఆరుహ్యయే ద్రుమభుజానుచిర ప్రవాళాన్ శృణ్వంతి మీరిత దృశో విగతాన్యవాచ. శ్రీ బృందావనమున నివసించు పక్షులన్నీ దాదాపుగా భగవద్భక్తులకు మునులే. ఆ బృందావనం ఉండేటువంటి ఆవులు కానీ, పక్షులు కానీ, వృక్షములు కానీ ఏవి కూడా మామూలుగా మనవలే కర్మ పరంపరగా పుట్టినటువంటి జన్మలు కాదు. వాళ్ళందరూ కూడా ఎంతో ముక్తి పొందిన వాళ్ళు. భగవంతుడి యొక్క సేవ కోసం అని చెప్పి ఆ విధముగా రకరకములుగా భగవంతుడు వాళ్ళని చూస్తే ఏ విధంగా సంతోషిస్తాడో అటువంటి రూపాన్ని దాల్చి కొంతమంది వృక్షములు గాను, కొంతమంది లతలు గాను, కొంతమంది పర్వతములు గాను, కొంతమంది పక్షులు గాను, ఆ విధంగా కొంతమంది ధేనువులు గాను వాళ్ళు కేవలము భగవద్ దర్శనము కోసం, భగవత్ సేవ కోసం వచ్చి వాళ్ళు అవుతున్న మహామహ మునులు, పురుషులు. అందుకనే అటు చూడు, తాము ఏ విధముగా ఉన్నచో శ్రీకృష్ణు సులభముగా దర్శింపగలము. ఆ విధముగా పత్రములచే మండితములకు వృక్షములపై ఆరోహణ పూర్వకముగా అన్య కథలను పరిచయించి అర్ధనిమీలిత నేత్రములతో శ్రీకృష్ణుని మోహనముని నామములు విరుస్తున్నావి. ఆ భగవంతుడు చక్కగా మురళి వాయించుకుంటూ ఆవును తూలికెడుతుంటే ఎక్కడ నుంచున్నట్లయితే భగవంతుడి యొక్క దృశ్యము బాగా మనకు కనపడుతుందో, ఆ మురళి కనపడుతుందో అటువంటి చెట్లు పైకెక్కి అవన్నీ కూడా పక్షులన్నీ చక్కగా ఎటువంటి కోతలను కుయకుండా మిగతా కథలు, మిగతా మాటలని మానేసి అర్ధనిమీలిత నేత్రంతో
అరమోడ్చిన కన్నులతో సగం సగం మూసుకొని భగవంతుడిని చూస్తూ ఆ మోహనముని నాదాన్ని అవన్నీ చక్కగా వింటున్నాయి. ధన్యాస్మూఢమతయోపి హరిణ్య ఏతాయానందనందనముపాత్త విచిత్రవేషం ఆకర్ణ్య వేణురణితం సహ కృష్ణసారా పూజాందుర్విరచితాం ప్రణయావలోకై. ఓ సఖి, వనచారిణులకు హరిణములు అంటే లేడులు, వివేక శూన్యులమైన ధన్యులు. వాళ్ళు వివేకం లేదు బాబు. ఆ తింటూ ఉంటే వెనకాతలు పూలుస్తూ ఉంటుంది, బాబు తెలియదు, అది చేస్తూ ఉంటాయి. లేదా అది తింటుండేది ఎవరో వచ్చి చక్కగా బోర వాయిస్తూ ఉంటారు, ఆ సంగీతంలో అలా ఉంటాయి, వాళ్ళు వచ్చి పట్టించుకుంటారు. అయినప్పటికీ కూడా ఈ బృందావనంలో అవి పుట్టినందుకు చాలా ధన్యులయ్యాయి. ఎందుకుట? అవి శ్రీకృష్ణుని వేణువులకు శ్రవణము చేసినంతనే తమ తమ పదులతో కలిసి విచిత్ర వేషధార్యకు నందనందనుడి కడకు వచ్చి ప్రణయ దృష్టిచే విరచితములైన ఉపహారములతో ఆయన పూజించుచుండును. పాపం లేళ్ళు ఎలా పూజ చేస్తాయిట? చేతులుంటాయా? కళ్ళతో చూడడమే పూజ చేయడం అన్నమాట. ఆ మురళి భగవంతుడి యొక్క మురళిగాను నిన్న వెంటనే వాళ్ళ భక్తులతో పాటు వచ్చి భగవంతుడు ఎంతో అందముగా అలంకరించుకుని ఉంటాడు. భగవంతుడే ఎంతో అందంగా ఉంటాడు. ఇంకా సభులందరూ కూడా భగవంతుడు ఇంకా బాగా అలంకరిస్తారు. రకరకాల పూలు మాల కట్టేసి రకరకాల ఆకులు అవన్నీ కూడా నెమలి కళ్ళు అవన్నీ పట్టుకొచ్చి నెమలి పింఛములు అలంకరిస్తారన్నమాట. అది ఎంతో అందముగా చక్కగా విచిత్రమైన వేషం కలిగి ఉంటాడు. అటువంటి కృష్ణుడు చూస్తూ అవి వాళ్ళ దృష్టితోటి భగవంతుడికి కానిపించినట్టుగా అవి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇటు వెళ్లకుండా ఏకాగ్ర చిరుమతోటి కళ్ళు భగవంతుడిని సమర్పించి అవి వింటూ ఉంటాయి. గావశ్చ కృష్ణముఖ నిర్గత వేణు గీత పీయూషముత్తంభిత కర్ణపుటై విభస్త్య సేవా సుస్నతాస్తపన స్తనపయ కవలాస్మతంతు గోవిందమాత్మని దృశాశ్రు కళాస్తు సంఖ్య. శ్రీకృష్ణుని ముఖ నిర్గతమగు వేణు గీతామృతమును పానము చేసిన గోవులు అంతరమున ఆలింగనము చేసుకొని అశ్రుపూర్ణ లోచనములతో నిష్పందనముగా ఉండుతున్నవి. ఇంకా భగవంతుడు కూడా ఉండేటువంటి ఆ గోవులు ఏం చేస్తూ ఉంటాయిట? భగవంతుడి ముఖతహా వచ్చినటువంటి ఆ వేణు గీతామృతమును పానము చేస్తూ ఆ చెవులు అలా రెక్కించుకుంటాయన్నమాట. వింటూ లోపలే తమ దృష్టి ద్వారా భగవంతుడిని ఆలింగనం చేసుకొని ఆ భావముతోటి నేత్రము నుండి వాళ్ళ కళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి కదా. ఆ విధంగా కారుస్తూ అవి నిష్పందనముగా ఎటువంటి చప్పుడు చేయకుండా తోక కూడా ఆడించకుండా అలాగా బొమ్మలు నిలబడి చూస్తూ ఉంటాయి. ఇంకా దుగ్ధపానములకు వర్షములు ఉత్కర్ణములై ఆ గీతామృతము పానము చేస్తున్నవి. ఆ దూడలు కూడా పాలు తాగు పురుగులు అలా ఉండిపోతాయంటే పాలు తాగవు. ఆ నోట్లో ఉన్న పాలను గుటకేయదు. గుటకేస్తూ ఉంటే మన కళ్ళు ఖర్చులు ఆగిపోతాయి, వినపడదు. గుటకేస్తున్నప్పుడు చెవులు మూసిపోతాయి, వినపడతాం. అందుకని గుటకేయకుండా నోట్లోని పాలు పుట్టిన అలా ఉన్నాయి. అవి తాగేవి అలాగే ఉండిపోతాయి అన్నమాట. ఆ విధముగా దుగ్ధపానములకు వత్సములు కూడా అందువల్ల స్తనక్షరితము క్షీరాగ్రాసము వాని ముఖమునందే ఉన్నది. ఆ నోట్లో పాలు ఆ తాగి సప్పరిస్తే లోపల పాలు వచ్చాయి. అలా గుటకేవి కూడా అలా ఉన్నాయన్నమాట, వింటున్నాయి. నేత్రములు కూడా అట్లే అశ్రుధారణచే పరిపూర్ణమై ఉన్నవి. ఆ కళ్ళు కూడా ఆనందం చేత వాటికి నీళ్లు కారుతున్నాయి. అటువంటి ఆవులు దూడలకే అంత ప్రేమ వస్తే ఇంకా మనుషులు ఇంకా ఎలా ఉంటారు? అంత గొప్ప మురళీనాథం కృష్ణుడిది. బృందసో వ్రజవృషా మృగగాము వేణువాద్యహృత చేతస ఆరాన్ దంతదష్ట కమలాధృత కర్ణానిద్రిగా లిఖిత చిత్రమీవాసన్. శ్రీ నందనందనుడు వేణునాదము చేయునప్పుడు దూరముగానున్నను చిత్తము ఆకృష్టమగుడచే వ్రజమునందని వృషభములు మృగములు గోవులు తమ తమ దంతములందు తృణములను నిలుకొని కర్ణములను విక్కించి చిత్తరముల వలె దళములుగా నిలుచుని ఉండను. దూరంగా కొనుక్కొని ఉంటాయి.
పెద్ద పెద్ద ఎద్దులవని కూడా ఉంటాయి. అది కూడా మేత వేస్తున్నప్పుడు వాడిని కృష్ణుడు యొక్క మురళిగానే వినపడింది. దాంతో అవి గడ్డి పట్టుకుని లాగితే మళ్ళీ చప్పుడు వస్తే అది అర్థం పడదు, అలా ఉండిపోయేది, లాగట్లేదు. అలాగే తింటున్నవి తింటూ ఉండిపోయాయి అనమాట. ఆ విధంగా ఎక్కడ ఏమి చేస్తున్నాయో సగం సగం నవ్వులు ఉంటున్నాయి, కొన్ని కొన్ని ఆ మొక్క పట్టుకుని లాగబోతున్నాయి, కొన్ని కొన్ని మింగపోతున్నాయి. అవన్నీ అలాగే ఆపేసి బొమ్మల్లాగా ఉండిపోయి కృష్ణుడు యొక్క మురళిగా చెవులు వెక్కించుకొని వింటున్నాయి. అవన్నీ గుంపులు గుంపులుగా ఉండి ఆ విధంగా వింటున్నాయి. ఆ విధంగా మురళి యొక్క గాన వైభవం ఏ విధంగా ఉందో వాడు చక్కగా ఏ విధంగా ఆస్వాదిస్తున్నారు, వర్ణిస్తున్నారు. పూర్ణా పులింద్య గురుగాయ పదాబ్జరాగ శ్రీ కుంకుమేన దైతాస్తన మండికేన తద్దర్శన స్మర రుజ తృణరుష్కేన లింపంచ ఆనన కుచేషు జహుస్తధాది. ఓ సఖి, వన చతురులకు పులింద స్త్రీలు కూడా పూర్ణులే. ఇంకా వనములలో సంచరించేటువంటి బోయవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చాలా పుణ్యాత్ములే. మామూలుగా మన ఉన్నతమైనటువంటి బ్రాహ్మణ వంశంలో పుడితేనే వాళ్ళు మహాత్మ అనుకుంటాం. అలా కాదు, పుట్టుక కాదు, ఆ భగవత్ సంబంధం కలిగి ఉండాలి. వాళ్ళ అక్షజులైనా స్త్రీలైనా ఎవరైనా చాలా గొప్పవాళ్ళు, భగవత్ సంబంధం ఉండాలి. పెద్ద పుట్టుకు పుట్టి భగవద్ భజన లేకపోతే ఏం లాభం? కాబట్టి బ్రాహ్మణ పుట్టుక పుట్టినప్పటికీ కూడా భగవద్భక్తి లేకపోయినట్లయితే, చండాలుడు కనుక భగవద్భక్తున్నట్లయితే వాడు బ్రాహ్మణ కనుక గొప్పవాడు అవుతూ ఉంటాడు. కాబట్టి భగవత్ సేవ, భగవత్ స్మరణ, భగవద్ భజన, భగవత్ సంబంధమే గొప్పది తప్ప జన్మ ఐశ్వర్యము పాండిత్యం ఇవి కూడా పనికిరావు. కాబట్టి ఆ బోయ స్త్రీలు కూడా తన గొప్పవాడిని. ఎందుకంటే కారణము ప్రేయసీల స్థలక్తముకు శ్రీ కుంకుమ శ్రీకృష్ణుని చరణ గమనముల యందు సంలగ్నమై తరువాత అది తృణముల యందు లగ్నమయ్యను. స్మర వ్యథయందు అభిభూతులైన శవరాన్నలు ఆ కుంకుమమును తీసుకొని తమ తమ వదనములందు కుచమండలములందు లేపనము గావించి స్మర వ్యధ నుండి శాంతిని పొందుతారు. వాళ్ళ పాపం ఆ విధంగా గడ్డి కోసుకోవడం కోసమో పొల్లని కోసం వస్తూ ఉంటారు. వస్తున్నప్పుడు భగవంతుని యొక్క చరణ కమలములకు చక్కటి పారాణి ఉంటుంది, కుంకుమ ఉంటుంది. అవన్నీ కూడా గడ్డికి వాటి అడ్డుకున్నప్పుడు అవి చూచి భగవంతుని యొక్క పాదదూర్ని వాళ్ళు చక్కగా వాళ్ళు కళ్ళగద్దుకుంటూ ఉంటారు, గుడ్డు రాసుకుంటారు. ఆ విధముగా భగవంతుని యొక్క పాద ధూళిని అవి నుదుటి మీద వక్షస్థలమందు పెట్టుకున్న కారణముగా భగవంతుడి యొక్క ఆ ప్రేమ భావాన్ని వాళ్ళు కొంత తన్మయత్వం పొందుతూ ఉంటారు. అవి తన్మయత్వము ఋషులు కూడా దొరకదన్నమాట. యది దూరం గత కృష్ణో మనసోభేక్షణాయతం అహం పూర్వం ఇది సంస్పృశ్య రేమిరే. ఒక్కొక్కసారి భగవంతుడు ఆ వన శోభ, వనముల యొక్క అందాన్ని చూడడం కోసం భగవంతుడు దూరంగా వెళితే గోపకులందరూ కూడా ఆ భగవత్ కృష్ణుడు పక్క లేకపోయినా చూస్తారు. వాడు ఎక్కడి రకంగా చూస్తుంటారు. దూరం కనపడితే ఎవరైనా ముందు కృష్ణుడు ముట్టుకుంటారు అని చెప్పి వాళ్ళు పోటీ పడుతూ వెళ్ళి కృష్ణుని ముట్టుకుని వాళ్ళు ఆనందం అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి అంటున్నారు ఇక్కడ, గోపబాలకుడు కృష్ణుడు వాళ్ళ దూరముగా వెళితే నేను ముందుగా వెళ్ళి ముట్టుకుంటాను. అది పరుగులతో సిగ్గులకు చేరి అతను స్పృశించి క్రీడాసాగరమున భాసమానులయ్యేడు వారు. ఆ విధంగా భగవంతుని వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చి ముట్టుకుని ఆటలలో ఆనందం అనుభవిస్తాం. చిన్నప్పుడు ఇవన్నీ ఎన్ని రకాల ఆటలు ఉండవు, ఇవన్నీ కూడా. తీర్థం సదాం బ్రహ్మ సుఖానుభూత్య దాస్యం గతానాం పరదైవతేన మాయాసుతానాం నరదారకేణ సార్థం విచక్రుహు కృత పుణ్యపుంజా. శ్రీ సుఖదేవుడు అంటున్నాడు, ఓ రాజా, అంటే ఓ పరీక్షణ మహారాజా, విద్వజనుల పక్షమున స్వప్రకాశముడు పరమ సుఖస్వరూపుడు, భక్తజనుల పక్షమున అతడే ఆత్మప్రదాతయగు పరమదేవుడు. మహామూఢులు విషయాసక్తులు నగు వ్యక్తుల పక్షమున సామాన్య నరబాలకునిగా ప్రతీయమానుడు అవు శ్రీకృష్ణునితో గోపబాలకులు ఈ విధముగా బాల్యకును శ్రేయసాగిరి. సోదేవుడు, ఓ పరీక్ష మహారాజా, ఎవరికైతే విద్వజ్జనులు పండితులు
అతడు కృష్ణుడు భగవంతుగా గుర్తించారు. భక్తులకి ఆయనే సాక్షాత్ పరమదేవుడు. ఇక మూఢులు, ఎవరికైతే భక్తి లేదో, భగవంతుని గుర్తించలేకపోయారో వాళ్ళందరూ కూడా విషయాసక్తులు. ఆ భగవంతుణ్ణి రకరకాలు కోరుకుంటూ ఉంటారు. అది కావాలి, ఇది కావాలంటూ ఉంటారు. విషయంలో వాళ్ళు ఎప్పుడు కూడా నిమగ్నమై ఉంటూ ఉంటారు. ఒకే భగవంతుడు. ఆ విధముగా భక్తులకి ఏమో ఆయన భగవంతుడిగా ఉన్నాడు. ఎవరైతే కోరికలతో భగవంతుని సేవిస్తున్న వాళ్ళకి కోరికలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎవరైతే మూఢులో వాడు భగవంతుడు తెలుసుకోలేకపోతున్నారు. అటువంటి భగవంతుడిని భగవంతువాడు గోపబాలకుడు తమ యొక్క సఖుడుగా వాళ్ళు ఎన్నుకొని ఆ సఖ్య సంబంధాన్ని పెట్టుకొని వాళ్ళందరూ భగవంతుడు ఆడుకున్నారు. అంటే తప్పకుండా వాళ్ళు పుంజీభూతముకు పుణ్యములు సంచయము గావించే పూర్వజన్మలలో ఎంతో గొప్ప పుణ్యాన్ని రాసులుగా వాళ్ళు పుణ్యాన్ని సంచయం అంటే వాళ్ళు భోగం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు భగవంతుడితో వాళ్ళు ఆడుకోగలిగారు. భగవత్ చూడటమే చాలా కష్టం. భగవద్ దర్శనం కోసం ఎంతమంది తపస్సు చేస్తూ ఉంటారు. ఆయన దర్శనం అవ్వడు. కానీ వీళ్ళు ఎంత గొప్ప తపస్సు చేసుకున్నారో వాళ్ళతోటి భగవంతుడు ఆడాడు. బహుజన్మ కృచ్ఛ్రతో ధృతాత్మభిర్యోగిభిరప్యలభ్య సయేవ యదృక్ విషయ స్వయం స్థితః కిం వర్ణ్యతే దిష్టమహో వ్రజౌకసాం. యమ నియమాది యోగాంగములను అనుష్ఠించు ఏకాగ్ర చిత్తులకు యోగులు పెక్కు జన్మలు కృత్యమాచరించియు ఎవరిని పాదాజ్ఞములందరి ధూళి కణమును కూడా పొందలేకపోతున్నారు. మహామహా ఋషులు యోగం ధ్యానం చేస్తూ ఉంటారు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారము, ధ్యానము, ధారణము, సమాధి అనేటువంటి మెట్లుగా ఆ సాధన యోగములో వాళ్ళు ఉత్తీర్ణులై చివరికి పెక్కు జన్మలు, చాలా జన్మలు కృత్యతపం అన్నమాట, కఠోర తపాన్ని ఆచరించి కూడా ఏ భగవంతుడి యొక్క పాద వేణువును కూడా పొందలేకపోతున్నారు. అటువంటి భగవానుని, ఈ వ్రజరాజనందనుడిని స్వయముగా తాను ఎవరి చక్షువులకు గోచరీభూతుడున్నాయో అవి కనపడ్డాడు. ఇంతకాలం వాళ్ళలో ఒకడుగా ఉండి దర్శనమిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ ఉండేటువంటి ఆ వెన్న, పాలు, పెరుగు కూడా ఇళ్లలో దొంగతనము చేసి తింటూ వాళ్ళ పిల్లలతో ఆడుకున్నాడు. అట్టి బ్రజవాసుల సౌభాగ్యమే సౌభాగ్యం. ఎంత గొప్ప వాళ్ళు సుకృతి లేకపోయినట్లయితే ఈ విధంగా భగవంతుడు వాళ్ళల్లో ఒకడుగా ఉంటాడు. క్వచిత్ పల్లవకల్పేషు నియుద్ధ శ్రమకర్షితః వృక్షమూలాశ్రయః సేతి గోపో సంగోపపరహణః. ఒకప్పుడు బ్రజరాజనందనుడు తన సతులతో యుద్ధ క్రీడా శ్రమచే క్లాంతుడై అలసిపోయి వృక్షమూలమున ఒకనొక వయోజ్యేష్ఠులకు గోపబాలుగుని ఒడిలో మస్తకము నుంచి పల్లవ శయ్యపై శయనించును. రకరకాల ఆటలుకుంటూ ఉంటారు వాళ్ళు. ఒకసారి కుస్తీ పట్టుకుంటూ ఉంటారు. ఆ విధంగా యుద్ధములో వాళ్ళు యుద్ధము చేసిన తర్వాత అలసిపోయేవారు అన్నమాట. అప్పుడు గౌరవ సతులందరూ కూడా తిరుగుగా ఆకులన్నీ కోసుకొచ్చి ఆ చెట్టు మొదట్లో వేసేసి కృష్ణుడు పుడుకోమనేవారు. ఆ కృష్ణుడు పుడుకునేవాడు. ఆయన కృష్ణు కన్నా ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు కూసుని ఉంటే వాళ్ళ ఒక ఒళ్ళో కృష్ణుడు తలపెట్టి పడుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు కాళ్ళు కొట్టేవాళ్ళు, ఒకళ్ళు చేయి విసిగేవాళ్ళు, ఒకళ్ళు ఆకులతో వీసేవాళ్ళు, కొంతమంది తల దిగరేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళందరూ బాగా సేవ చేసేవారు అనమాట. ఆ విధముగా పాద సంవాహనం చక్రు కేచిత్తస్య మహాత్మనః అపరీహత పాత్మాను యజనై సమబీజయన్. ఆ సమయమున ఒక మహాత్ముడు, ఆ సకుడే అతని పాద సంవాహనలు చేయని కాళ్ళు ఉంచుతూ ఉంటాడు. ఒక అలసిపోయి కృష్ణుడు యుద్ధం చేసని చెప్పి. మరి ఒకరు నవపల్లములచే రచనకు విజనము విసిరి కర్రల ద్వారా ఇస్తూ ఉంటారు. కర్రలక్కడే ఉండవు, ఆకులు పట్టుకోవడం గీయడం అంతే. ఆటోమేటిక్ వెంట చేసేయడం అనమాట. ఆ విధముగా వాళ్ళ కూసినటువంటి సేవని భగవంతుడు చేస్తూ ఉంటేవారు. అన్యేతదను రూపాని మనోజ్ఞాని మహాత్మనః గాయంతి స్మ మహారాజ స్నేహక్లిన్నధియస్సనైః. మరికొందరు గోపపాలకులు స్నేహయుక్తమగు హృదయముతో కోటి సముద్రుల గంభీరమగు ఆ వ్రజరాజనందరుని మధుర చరితమును గానము చేసి అతనికి ఆనందవర్ధనము చేయుదురు. కొంతమంది చక్కగా ఆడేవాళ్ళు ఉంటారు.
వాడు భగవంతుని యందు ప్రీతితోటి ఆ కృష్ణుడు ఇంతకుముందు ఏ లీలలు చేశాడో అవన్నీ కూడా చక్కగా వాళ్ళు సంగీతముతో చక్కగా పాడుతూ కృష్ణుడికి ఆనందం కలిగించేవారు. నంద కిమకరోత్ బ్రహ్మన్ శ్రేయ ఏవం మహోదయం యశోదా వా మహాభాగా పపౌ యస్యాహ స్తనం హరి. ఇవన్నీ సుఖదేవి కోసం పరీక్ష మహారాజు చెప్తుంటే పరీక్ష మహారాజు వింటూ అంటున్నాడు, ఆహా ఓ సుఖమహర్షి బ్రహ్మ ఋషి, నంద మహారాజు గారు ఎట్టి మంగళకార్యం చేశారో కదా, ఎంత గొప్ప తపస్సు చేశాడు ఆయన, ఏ శుభకర్మలు చేశాడు, ఆ కర్మలకు ఫలితముగా ఈరోజు కృష్ణుని పుత్రుడిగా పొందాడు. ఇక యశోదాదేవి కూడా ఎంత మహా గొప్ప తపస్సు చేసిందో కదా, ఎందుకంటే ఎంత గొప్ప మంగళ కార్యం చేసిందో దాని స్వయముగా భగవంతుడు కృష్ణుడు పుత్రుడిగా పుట్టి స్థనమును ఆ యశోదేవికి పాలు తాగాడు. మామూలుగా భగవంతు నైవేద్యం పెడితే భగవంతుడు తెలియదు. పెద్ద పండితులు వాళ్ళందరూ పెద్ద పెద్ద యాగాలు చేస్తూ వేదమంత్రం ద్వారా ఆ నెయ్యి ఇచ్చినా కూడా భగవంతుడు శిశువులు తీసుకుని తెలియదు. కానీ ఆ భగవంతుడు కృష్ణుడుగా వచ్చి ఇప్పుడు అమ్మ ఆకలి నాకు పాలు అని చెప్పి ఏడుస్తూ పాలు తాగాడంటే ఆవిడ ఎంత గొప్ప తపస్సు చేస్తుందో కదా అని చెప్పి ఇక్కడ బ్రజవాసుల యొక్క మహత్యాన్ని, కృష్ణుడి యొక్క ఆ కరుణ దాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఈ విధముగా బృందావనము లీల అంటే చాలా గొప్పది. దాన్ని శ్రవణము చేయడం వలన మనకి క్రమక్రమముగా ఆ భగవంతుడి యందు భక్తి కలుగుతుందన్నమాట. పితా మాతా స్థాన గృహ సయ్యాసన ఆర్ ఏ సభ కృష్ణేరు శుద్ధ సత్వేరు వికార్. దాని గురించి ఇంకా ఎంతో చక్కగా చెబుతున్నారు. దాన్ని మనం తర్వాత విందాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.